తాజా అంశాన్ని చూస్తున్నాం. మాజీ మంత్రి కాకానిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం. రాజారావు, చెప్పండి, కాకాని కస్టడీకి సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, ముత్కూరు పోలీసుల కస్టడీకి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు విచారించనున్నారు. ఇప్పుడు పక్కనే ఉన్న పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో విచారించేందుకు ఏర్పాట్లు చేస్తారు. మరో ఒక అరగంటలో జిల్లా పోలీసు కేంద్ర కారాగారం నుంచి పీడీసీ కేంద్రానికి విచారణ తరలిస్తారు. అంటే ప్రధానంగా ఈ కేసులో కృష్ణపట్టు పోర్టు సమీపంలో అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి లారీలలో నగదును వసూలు చేశారనేది అభియోగం మీద కేసు నమోదైంది. ఇది 2022లో కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనాధికారిగా టోల్ గేట్ పేరుతో అక్కడ ఎగుమతి దిగుమతులు చేశారనేది ముందే అప్పట్లో కేసు నమోదైంది. అప్పుడు ఆ సమయంలో ట్రాన్స్పోర్ట్లను ఇబ్బంది పెట్టడం, కృష్ణపట్నం పోర్ట్ లాజిస్టిక్ కంపెనీ పేరుతో డబ్బులని అక్కడి నుంచి వసూలు చేసి పక్కదారి మళ్లించడం, ఇవన్నీ కూడా అప్పట్లో ఈ కేసులన్నీ ఉన్నాయి. ఈ కేసు అన్నిటి మీద కూడా కోర్టులో కూడా విచారణ జరిగి కస్టడీకి కోరారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి అనేక లావాదేవీల మీద విచారించాల్సిందని చెప్పి 5 రోజులు ఒక పిటిషన్ వేశారు. అయితే దీనికి సంబంధించి 2 రోజులు మాత్రమే విచారణకి ఇచ్చారు. విచారణలో భాగంగా ఎలాంటి ప్రశ్నలు వేస్తారనేది ఇంకా పోలీసులు రాత్రి సిద్ధం చేశారు. ఇంకా ప్రధానంగా ఈ లారీలలో ఎంత వసూలు చేసింది, ఎన్ని లారీలు, వాటికి సంబంధించిన కొన్ని నెంబర్లు కూడా పోలీసులు సేకరించి ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే సాయంత్రం 5 గంటలకి మళ్లీ జిల్లా పోలీసు కారాగారానికి కాకాని తీసుకురావడం, రేపు 2వ రోజు కూడా ఇదే విధంగా 10 గంటలకి పీటీసీ కేంద్రాన్ని తీసుకెళ్లి విచారించడం అనేది చేస్తారు. ఈ రోజు రేపు 2 రోజులు ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. డిఎస్పీ ఘటవేణి శ్రీనివాసరావు ఈ కేసుకు సంబంధించి ఈ బృందం విచారిస్తారు. ఇది పరిస్థితి. వెంకటేశ్వరం, ధన్యవాదాలు రాజారావు.